యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. నేను దప్పికొనుచున్నాను. ఏంటి దప్పిగా? యేసు ప్రభు వారికి దప్పికొనుచున్నారు అనంటే ఒక చేదు చిరకం తీసుకుని వెళ్ళి ఆయన నోట్లో పెడుతున్నారు. అది ఎంతో చేదు. యేసు ప్రభు వారికి ఏం చేశారంటే చేదును, భయంకరమైన చేదు చిరకనిచ్చారు. దప్పికొన్నాడు యేసు ప్రభు వారు, దప్పికొన్నాడు. కానీ దప్పికొంటే దానికి బదులుగా చేదు చిరకనిచ్చారు. దేవుని పిల్లలారా, ఈరోజు యేసు ప్రభు వారు ఆయన దాహం కొంటున్నాడు, దప్పికొంటున్నారు. ఆ కలువరి సిలువలో యేసు ప్రభు వారు దప్పికొంటున్నారు. నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఈ మాటలో చూస్తే, 5వ మాటలో చూస్తే నేను దప్పికొంటున్నాను అన్నాడు. అయితే దేవుని పిల్లలారా, ఏంటి దప్పిగా? నీళ్ళు ఇవ్వవలసిన వారు చేదు చిరకనిచ్చారు. అయితే ఆయనకున్న దాహం ఏంటి అనంటే ఆత్మల దాహం. ఏ దాహము? ఆత్మల దాహం. ఇక్కడ కూర్చున్న వారులరా, ఈరోజు యేసు ప్రభు వారు 7వ మాట మాట్లాడుతున్నారు. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, ఎండ కలిసిపోయి వస్తే మనమేమిస్తాం? తాయికి నీళ్ళు ఇస్తాం. తాగడానికి నీళ్ళు, ఎన్నో నీళ్ళు ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉన్నవారు ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టుకుంటారు. ఫ్రిడ్జ్ లేని వారు కుండకు ఒక బట్ట కట్టుకొని అందులో నీళ్లు పోసుకుంటారు. ఆ నీళ్లు తాగినప్పుడు, ఆ నీళ్లు తాగానే మనిషికి ఏమనిపిస్తుంది? చెప్పండి, కొద్దిగా నెమ్మది కలుగుతుంది. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అనంటే నేను దాహం కొంటున్నానన్నారు. ఈరోజు ఆయన దాహాన్ని నువ్వు తీర్చగలుగుతావా? దాహాన్ని తీర్చగలుగుతావా? ఏంటి ఆయన దాహం? నువ్వు మారు మనసు పొందడమే దాహం. నువ్వు పాపాన్ని విడిచిపెట్టడమే దాహం. నువ్వు లోకాశలను విడిచిపెట్టడమే దాహం. క్షమాపణ పొందడమే దాహం. నీ జీవితంలో నువ్వు పొందేటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావడమే ఆయనకు దాహం తీర్చడం. వస్తావా దాహం తీర్చడానికి? ఎంతమంది దాహాన్ని తీరుస్తారు? ఇంకా మారకుండా చేదు చిరకగా ఎన్నాళ్ళుంటావు? ఇంకా మారకుండా చేదు చిరకగా ఎన్నాళ్ళు ఆయన నోటికి నువ్వు ఉంటావు? ఎన్నాళ్ళు ఉంటావు? యూదా ఒక చేదు చిరక, పేతురు ఒక చేదు చిరక. తన్ను వెంబడించిన శిష్యులలో 12 మంది శిష్యులలో కొంతమంది 11 మంది శిష్యులైన వారు చేదైన చిరకలు. ఆయన దాహాన్ని తీర్చలేకపోయారు. ఈరోజు ఎంతమంది దాహం తీరుస్తారు యేసు ప్రభువారు? ఎన్నేళ్ళు చేదు చిరకగా నీ జీవితాన్ని మార్చుకుంటావు? ఎన్నేళ్ళు నువ్వు చేదు చిరకగా మార్చుకో నీ జీవితాన్ని? ఎన్నేళ్ళు చేదు చిరకగా నీ జీవితాన్ని కలిగి ఉంటావు? ఎన్నాళ్ళు మార్పు లేని వాడిగా ఉంటావు? గమనించే మాట ఏమిటంటే ఇంకా మార్పు లేని వాడిగా ఎన్నాళ్ళు నువ్వు జీవిస్తావు? ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకును చాలా అల్లడి ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకున్నారు. తల్లిదండ్రులు అల్లడి ముద్దుగా పెంచుకొని ఆ బాబును బాగా పెంచుతున్నాడు. బయట కాలేజీలకు వెళ్తూ చెడు సహవాసం, చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. ఒకరోజు
ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, బాబు నీ కొడుకు చాలా చెడిపోయాడబ్బా, నీ కొడుకు తాగుతున్నాడు, నీ కొడుకు అల్లరిగా తిరుగుతున్నాడు, నీ కొడుకు చెడిపోయాడు, జాగ్రత్త, నీ కొడుకు విషయంలో కాపాడుకో అని చెబితే ఆ తండ్రి తల్లి ఇద్దరు విని ఏమన్నారు తెలుసా? నా కొడుకు అలాంటోడు కాడు, నా కొడుకు బంగారం. ఏంటంట? నా కొడుకు బంగారం, నా కొడుకు నాకు ప్రాణం అనంటే, లేదయ్యా నేను చూచానయ్యా, నీ కొడుకు ఎలా తప్పు చేస్తున్నప్పుడు నేను చూచాను అంటే, లేదు నా కొడుకు బంగారం, నా కొడుకు అలాంటి వాడు కానీ కాదు అని చెప్పి ఆయన ఏం చేశారు తెలుసా? తిట్టి పంపించేశారు. కొడుకు వచ్చాడు, ఎందుకంటే వాడు ఊసరబిల్లి. ఎవరు చెప్పండి? ఊసరబిల్లి. బయట చేయవలసినవన్నీ చేసుకుని వచ్చి, డాడీ మమ్మీ నాకు అన్నం పెట్టు మమ్మీ, డాడీ నాకు ఖర్చులు కావాలి డాడీ, ప్లీజ్ డాడీ అంటే, ఇవన్నీ చూస్తున్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మర్చిపోయారు. అయితే వీళ్ళు తట్టుకోలేక ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? అరే పలానా అంకుల్ నీ గురించి ఈ విధంగా చెప్పాడు. గమనించే మాట ఏంటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా, అంకుల్ ఇలాగన్నాడంటే ఇడంటాడంట, డాడీ నన్ను ఓ 10,000 ఇమ్మని నన్ను అడిగాడు డాడీ, మీ డాడీ డబ్బులు ఇస్తున్నాడు కదరా, ఓ 10,000 నన్ను ఇమ్మన్నాడు డాడీ, అందుకే నేను ఇవ్వనందుకు అలా నీతో వచ్చి చెప్పాడు డాడీ అని చెప్తే, అయ్యో అలా జరిగిందా నాన్న, అలా జరిగిందా అనని ఇంకా ఈ తల్లిదండ్రులు ఎవరి మీద శత్రుత్వం పెంచుకున్నారు చెప్పండి? చెప్పిన వాడి మీద శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయి, ఏంటి నా కొడుకు చాలా మంచోడు, నా కొడుకు నువ్వు డబ్బులు అడుగుతావా, బ్లాక్ మెయిల్ చేస్తావా అని చెప్పి ఏం చేశారంటే ఇంటి మీద గొడవకి వెళ్ళిపోయాడు. ఏనంటున్నాడు? అమ్మా నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేను అలాంటి వ్యక్తిని కాదు. నీ కొడుకు తప్పు చేశాడు, నేను చూచాను, తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, అమ్మాయిలమ్మడి తిరుగుతున్నాడు, నేను చూచానమ్మా. మీరు అలా చెప్తే కాపాడుకుంటారేమో అని చెప్పాను. లేదు నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పి ఆయన దూషించి భయంకరంగా మాట్లాడేసి వచ్చారు. దేవుని పిల్లలారా గమనించే మాట ఏమిటంటే, ఈ విధంగా జరిగిన తర్వాత ఒకరోజు ఈ తండ్రి తల్లి ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే 10 మంది స్నేహితులతో బాగా తాగి ఆ బైక్ తీసుకొని బైక్ రౌండ్లు వేస్తూ ఉన్నారు. ఈ తల్లిదండ్రులు చూసిన తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఏంటి ఏమండి ఇక్కడ మన అబ్బాయేనా? అదే నేను చూస్తున్నాను, మన అబ్బాయేనా అంటే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయి. చూచి ఈ కన్న తల్లి గుండె ఏమైపోయిందంటే భయంకరంగా బాధపడిపోయాడు. రే ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అనగానే బీరు సీసా పగలగొట్టి తల్లికో పోటు చేశాడు. బీరు బాటలు తీసుకుని ఏం చేశాడు? పొడిచి పడేశాడు. ఆ స్నేహితులతో అంటున్నాడు, రే మీరు బీరు బాటలు ఇచ్చేయి, త్వరగా ఇచ్చేయని చెప్పి తల్లి మీద బీరు బాటలు తీసుకొని ఒక్కసారి తల్లి మీద కొట్టగానే రక్తమంతా కారిపోతుంది. ఇంకా బీరు బాటలు తీసుకోరా అని తీసుకొని తండ్రి మీద కొడితే తండ్రి తలలో నుంచి రక్తం కారిపోతుంది. ఈ తల్లిదండ్రులు, రే నీ తండ్రిని రా, నన్ను అలా కొట్టకరా అంటే తల్లి దగ్గరికి వచ్చి నాన్న అటు చేయకరా అంటే ఒక్కసారిగా ఆ బీరు బాటలు తీసుకొని గొంతులోకి దింపేశాడు.
గొంతులకు దింపేస్తాడు. రే వెళ్ళిపోదాం పరదండ్రా, వెళ్ళిపోదాం పదం పండి అని అంటే ఈ రక్తం కారి తల్లి అంటుంది, తండ్రి నాన్న కొద్దిగా నీళ్ళిరా, కొద్దిగా నీళ్ళు ఇవ్వండిరా అని అంటుంటే కనికరం చూపలా. నాన్న బాబు కొద్దిగా నీళ్ళిరా, నీళ్ళు దప్పిగా కొన్ని నీళ్ళు అని అడిగితే ఆ కొడుకు ఏం చేశాడు తెలుసా? తల్లిని తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చాబ్రతుకులు అన్నారు, అయ్యో ఆయన చెప్తే మనం వెళ్ళలేదు, ఆయన చెప్తే మనం వెళ్ళలేదు, మన అబ్బాయి నన్ను మన మోసం చేశాడు, చావుకు తీసుకొని వచ్చాడు అయ్యో అని చెప్పి వారు అక్కడికక్కడే చంపారు, చనిపోయారు. ఈరోజు యేసు ప్రభు వారు అంటున్నారు, ఇంకా మారకుండా యేసు ప్రభుకి దాహం తీర్చుకుని ఉన్నావా? ఇంకా దాహం తీర్చుకుని ఉన్నావా? ఆ తండ్రి యొక్క కడుపులోకి పేరుపాటలు చెక్కినట్లుగా ఈ రోజు నీ ప్రభువును అంత మండుటి ఎండలో కూడా ఆ యేసు ప్రభు వారు మండుటి ఎండలో కూడా అంత భయంకరంగా ఉన్నప్పుడు కూడా దాహం అడిగితే చేదు చెరుకనిచ్చినటువంటి కసాయి వాళ్ళు ఈరోజు ఆయన నమ్మినటువంటి నీవు, యేసు ప్రభువును నమ్మినటువంటి నీవు, ఆయన నమ్మినటువంటి నీవు ఇంకా కసాయి వాడుగా చేదు చిరకగా నువ్వు ఉన్నావా? నీ కొరకు ఇంత సిలువ భరించిన నీకు ఇంకా కనికరం లేదా? ఇంకా బాధ లేదా? ఇంకా మారని మురగవుగా ఉన్నావా? ఇంకా మోసగింపబడే పరిస్థితులుగా ఉన్నాయా? అమ్మా ఈ రోజుల్లో మన జీవితంలో ఎవరిని నమ్మేయలేదు, ఎవరిని నమ్మేయలేదు. పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు, పరిస్థితులు ఎలాగుంటాయో తెలీదు. ఈ రోజు ఆయన అడుగుతున్నాడు, దాహం ఇమ్మంటున్నాడు. ఆ కన్నా పేగే కత్తి పొడిచి తల్లి గొంతులోకి బీరుబాటలు దింపినటువంటి కసాయి కుమారుడు ఈరోజు ఆనాటి కాలంలో రోమా సైనికులైన వారు ఒకసారి ఆయన సిలువేశారు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? రోజు రోజు సిలువకేస్తున్నాం. ఆయన దాహం కొన్నాడు, దాహం కొంటుంటాడు. కుమారుడా నాకు దాహం అవుతుంది అని అన్నాడు. ఇస్తావా దాహాన్ని? దాహాన్ని ఇస్తావా? ఇంకా దాహము తీర్చని వ్యక్తిగా ఎన్నాళ్ళు చేదు చిరకగా ఆయనకు విషంగా మార్చబడతావు. ప్రార్థించటం లేదు, విశ్వాసం లేదు, సైతాన్ యొక్క వలలో పడిపోతారు, కుటుంబాలని పతనం చేసుకుంటారు. సైతాను ఎన్నో యుక్తి కలిగినటువంటి పనులు చేస్తారు. నిన్ను బట్టి ఆయన నామం దినము దూషింపబడుతుంది. వాక్యములో రాయబడిన మాట, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని అన్నారు. మారతారా? దేవుని పిల్లలారా, మార్చబడతారా? ఈరోజు వాక్యాన్ని వింటున్నా ఆయన అంటున్నాడు, దాహం అంటున్నాడు. ఇస్తావా? మారు మనస్సు పొంది ఇస్తావా? నీ మారు మనసు ఇస్తావా? నీ దేహాన్ని ఆయనకు దేవాలయంగా ఈరోజు మలచగలుగుతావా? నీ దేహాన్ని దేవాలయంగా మలుచుకుంటావా? నీ కొరకు ప్రాణమిచ్చిన వాడైనా, నీ కొరకు నీ శాపానికి అడ్డుగా నిలవబడిన ఆయన, చూడండి, నీ శాపానికి అడ్డుగా నిలవబడిన వాడైనా, నీ యొక్క శిక్షకు అడ్డుగా నిలబడిన వాడైనా, నీ యొక్క మరణానికి అడ్డుగా నిలబడిన వాడైనా, ఇంతటి ప్రేమను చూపిస్తున్న ఆయన దాహం కొంటున్నాడు, దాహం కొంటున్నాడు. ఇస్తావా నీ దాహాన్ని? మారు మనసులు ఇస్తావా? మార్పు పొందుతావా? ఇంకా ఆ సిలువను చూస్తున్నా నువ్వు తాగుడు అబద్ధాన్ని, నామకార్థతను నీ జీవితంలో, నీ కుటుంబంలో సైతాను చెలరేగుచున్నప్పటికీ ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే చాలా మంది మారలేదు. అందుకే భక్తులు అంటారు, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరాచిన కరిగిపోను. బయటికి వెళ్ళకండి అమ్మా, బయటికి వెళ్ళకండి. ఎంతో కఠిన హృదయం పైన
అటు చూచి తరాచిన కరిగిపోను సోదరా. ఎంతో కఠిన హృదయం పైన ఆ యేసును చూచి కరిగిపోదా? వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే దాహము దాహము దాహము, ఆత్మల దాహము. ఆయనకు ఆత్మల దాహము. పని చేస్తావా క్రీస్తు కొరకు? అయితే ఆరవదిగా మీకు చెప్పే మాట సమాప్తం అని అన్నాడు. ఏమన్నాడు? సమాప్తం. గమనించే మాట ఏమిటంటే సమాప్తము. చూద్దాం, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరొకసారి చదువు. యేసు ఆ చెరగ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి, చాలా దేవునికి మహిమ కలుగును గాక. గమనించే మాట ఏమిటంటే ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినట్లుగా సమాప్తం. ఆరవ మాట సమాప్తమైనది అని అన్నాడు. సమాప్తం. అయ్యా, నన్ను ఈ లోకానికి పంపించావు తండ్రి, ఈ లోకానికి పంపించావు. సమాప్తమైంది. మానవుల కొరకు నేను చేయవలసిన పనులన్నీ చేశాను. సమాప్తమైంది. ఆయన పనిని పూర్తి చేశాడు. తన పనిని పూర్తి చేశాడు. ఆయన రక్తపు పొట్టును ఈ మానవ ప్రపంచం కొరకు చిందించాడు. సమాప్తమైనది. నువ్వేదైతే దేనికోసం పంపించావు, నేను ఆ పనిని ముగించాను. నువ్వు ఈ లోకానికి వెళ్ళమన్నా వచ్చాను. యేసు ప్రభువారు ఆయన ఎన్నో కార్యాలు చేశారు. ఈ లోకంలో ఒక పశువుల పాకలో ఏమి ఎరుగని బాలుడు వలె ఒక పశువుల పాకలో జన్మించాడు. ఆ పశువుల పాకలో జన్మించాడు. అయ్యా, మానవుల కొరకు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేకులు ఆయన చెంతకు వస్తే రోగాలతో, ధైర్యాలతో, వ్యాధులతో, మానవుడు కట్టబడిన కట్లతో మరణ స్థితిలో ఆయన దగ్గరికి వస్తే వారిని చూసి కరుణించి కృప చూపించి ఆయన విడిపించినటువంటి దేవుడు, కనికరము చూపగలిగిన దేవుడు. ఇదిగో ఇన్ని చేశాను, మనుషుల చేతికి అప్పగించబడ్డాను, మనుషులతో కొట్టబడ్డాను, 39 కొరడా దెబ్బలు నేను కొట్టబడ్డాను. ఇదిగో సమాప్తమైనది. అయ్యా, సమాప్తమైనది తండ్రి, సమాప్తమైనది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే తను తండ్రి ఏదైతే ఉద్దేశించాడో మానవుల కొరకు ఏ పనినైతే చెయ్యాలని ఈ లోకానికి యేసు ప్రభువు వారు వచ్చారో ఆ పనిని ఆయన ఏం చేయలేదు, ఆపలేదు. కొడుతుంటే అబ్బో నన్ను కొట్టకండి, సిలువను మోపితే ఆ సిలువను మోయలేని ఆ సిలుబరాలను మోపితే అయ్యో నాకు ఇది బరువుగా ఉంది, నా మీద మోపకండి అని అనలేదు. ఎందుకు తెలుసా? అంటే సమాప్తము కాదు. ఎందుకనంటే ఆయనను ఎంత హింసించినా సమాప్తమైంది. నేను అన్ని ఓర్చుకున్నాను, అన్ని అంటే అంత హింసను పొందాను, ఇదిగో సమాప్తమైంది అని చెప్పి 7వ మాటగా ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుని పిల్లలారా, 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. నేను లూకా సువార్త 23
6వ వచనం. లూకా సువార్త 23:6వ వచనం. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పాను. ఆయన అలాగే చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణం విడిచాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. తండ్రి గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు. ప్రాణం పోయింది. చివరి మాట, నా ఆత్మను నీకు అప్పగించుచున్నా, నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను నా ఆత్మ అని చెప్పి తన ప్రాణం విడిచాడు. చనిపోయాడు. చివరి మాట, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను. ఈరోజు దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు మనం ఎలాగున్నాం? మనం ఎలాగో జీవిస్తున్నాం? ఎలా జీవిస్తున్నాం? యేసు ప్రభు వారు తన చేతికి, తండ్రి చేతికి ప్రాణం అప్పగించినట్లుగా మనం అప్పగిస్తున్నామా? మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, దేహాన్ని, మన పనులను, మన ఉద్యోగములను ఆయన చేతికి అప్పగిస్తున్నామా? అయితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన అలాగే చెప్పి ప్రాణం విడిచెను. అయితే శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండని చెప్పి దేవుణ్ణి మహిమ పరచెను. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు కనుమరుగైపోయాడు. రాతి కొండలు బద్దలుగా మార్చబడ్డాయి. అయ్యో, నన్ను సృష్టించిన దేవా అని చెప్పి ఇంచుమించు 3 గంటల సమయంలో ఏమైపోయిందంటే, ఆ దేశమంతా చీకటిగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు చనిపోగానే ఆ శతాధిపతి, అమ్మో, ఈ మనుషుడు నీతిమంతుడైన ఈయనను సిలువేశాం, నీతిమంతుడైన ఈయనను చంపాం, నీతిమంతుడు ఈయనను అయ్యో కొరడాలతో కొట్టాం అని చెప్పి ఆయన ఈ దృశ్యాలను చూచాడు. మధ్యాహ్నం ఆ దేశమంతా కూడా ఏమైపోయిందంటే, సూర్యుడు కనుమరుగైపోయాడు. ఆయన మరణాన్ని చూడలేక సూర్యుడు కనుమరుగైపోయాడు. ఈరోజు ఆనాటి కాలంలో రాతి కొండలు బద్దలైపోయాయి. ఒక మనిషి చనిపోతే రాతి కొండలు పగులుతాయా? కొండలు కూడా పగలవు. ఆ మరణాన్ని, ఆ యేసు మరణాన్ని చూచి సృష్టిలో మార్పు వచ్చింది. ఆ సూర్యుడు కనుమరుగైపోయాడు. ఆ దేశమంతా చీకటైపోయింది. అయ్యో, సృష్టికర్తమైన దేవా, నీకా మరణం, నీ మరణాన్ని మేము చూడలేము. సముద్రంలో ఘోష,
రాత్రి కొండలు బద్దలైపోయాయి. ఇది ఒక సాధారణమైన వ్యక్తికి జరిగే కార్యమా? ఒకవేళ ఒక రాజు చనిపోతే సూర్యుడు కనుమరుగైపోతాడా? చెప్పాలి, గడికి చెప్పాలి. ఒక రాజు చనిపోతే సూర్యుడు కనుమరుగైపోతాడా? ఒక రాజు, ఒకవేళ పేరుగాంచిన ఒక వ్యక్తి చనిపోతే రాతి కొండలు బద్దలైపోతాయా? ఆయన మరణాన్ని చూచి శతాధిపతే ఆయన మహిమపరిచారు. ఈరోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో ఉన్న వాళ్ళారా, ఈరోజు చాలా మంది ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చేస్తున్నారంటే 7 మాటలని ఒకరికి ఇంకొకరికి చెప్పుకోవడం మంచిదే, తప్పేం కాదు. కానీ ఈ మాటలు ఏం చేస్తున్నారంటే చక్కగా చెప్తున్నారు. ఫ్రూట్స్ తెచ్చుకుంటారు, మజ్జిగ తెస్తారు, స్వీట్లు తెస్తారు, అరటి పనులు తెస్తారు, లేకపోతే భోజనాలు పెట్టిస్తారు, లేకపోతే రకరకాలుగా చేసుకొని తాగి యేసు ప్రభువు చనిపోయాడు అని వెళ్ళిపోతున్నారు తప్ప మనిషి మామూలుగానే వస్తున్నాడు, మామూలుగానే వెళ్ళిపోతున్నాడు. రాతి కొండలు బద్దలైనట్లుగా నీ పాపపు హృదయము ఇంకా బద్దలు కాదా? సూర్యుడు ఆయన మరణాన్ని చూచి కనుమరుగైపోయినట్లుగా ఈరోజు ఆయన మరణాన్ని చూచి ఇంకా మారక, ఆయన మరణాన్ని చూచి ఇంకా పాపములోనే, ఆయన మరణాన్ని చూచి ఇంకా లోకములోనే ఇంకా మార్పు చెందని వాడిగా, దేవుని కొరకు సరిగా పని చేయని వాడిగా, దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతను ఈ సేవను నీకు ఇచ్చాడు. ఈ సేవలో ఇంకా నమ్మకం లేని వాడిగా ఎన్నాళ్ళు ఇంకా మారని వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. ఎన్నాళ్ళు జీవిస్తావు? ఇంకా మారవా? ఇంకా మారని జీవితంలో నువ్వు ఉంటావా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ మనస్సును మార్చుకోవా? నీ మనస్సును మార్చుకోవా? మార్పు చెందవా? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును. నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ